ఓం పరమాత్మనే నమః. సూత పౌరాణికుడు శౌనకాది మునులకిట్లు చెప్పనారంభించెను. ఒకానొక సమయంలో శ్రీ విష్ణు భగవానుడు శాంతముగా కూర్చున్న సమయమున గర్త్మంతుడు ఆయనను చేరి, స్వామి, మీ పాదభక్తి ఎరుగని జీవులు నరకమునకు బోరందురు. నరకములన్నీ యమనగరంలో నున్నవి కదా. యమలోకమునకు బోవు మార్గము మహాభయంకరముగా నుండునందురు. దానిని గురించి నాకు వివరంగా చెప్పుడని ప్రార్థించను. శ్రీహరి విని గరుత్మంత, నీకు యమలోక మార్గము వివరించదను, వినుము. ఆ దారి మహాంధకారముగా నుండును, భయంకరముగా నుండును. ఏ జీవులు దయా ధర్మశూన్యులయ్యుందురో, పరధార ధనాదులు కోరి అనేక నీచ వర్తనములలో నడుచుచు ఆచారములు వదిలి సంసారములో నుండి మరణమందుందురో వారు యమపాశబద్ధులగుదురు. ఆ జీవులు యమపాశబద్ధులై యాతన శరీరంలో ప్రవేశించి యమదర్శనము చేయింపగా మరల మృత స్థానమునకు కొనిరాబడుదురు. వారి గోలలు ఇతరులకు వినరాకుండా యమదూతలు వారికి వాగ్బంధనము గావింతురు. అచ్చట వారి సాంతన మొసగు తిలోదకాలు, పిండ ప్రదానాలు మంత్రాలతో చేయబడినవి తిని ఆకలి తీరక నానా బాధలు పడుచుందురు. 10 రోజుల కర్మకాండ పూర్తి కాగానే ఆ జీవిని యమసదనమునకు కొనిపోవుదురు. యముడు వారి పాపకర్మలను అనుసరించి శిక్షలు విధించును. కర్మకాండము జరపబడని జీవులు ప్రేతరూపమున ఉందురు. అంతవరకు వారికి యమదండనము లేదు. వారు ప్రేతములై తిరుగుచుండగా కుటుంబములోని వారెవరైనా శ్రాద్ధమాచరించినచో ప్రేతత్వం వదిలిపోవును అని చెప్పెను. ఇది విని గరుత్మంతుడు శ్రీహరిని చూచి పిండ ప్రదానం వలన లాభమేమి అని అడిగాను. అన్నము వలన శరీరం పెరుగును. చనిపోయిన వారి ప్రాణములు వాయురూపము చెంది యముని కడకు కొనిపోబడును. తరువాత మృతస్థలమునకు కొనిరాగా 9 రోజులలో నీయబడిన పిండోదకములతో ఒక శరీరం ఏర్పడును. ఆ పిండ శరీరం ఏర్పడు విధానము చెప్పుచున్నాను, వినుము. మొదటి దినము శిరస్సు, 2వ దినము మెడ, 3వ రోజున వక్షము, 4వ రోజున వెనుక భాగము, 5వ రోజున నాభిదేశము, 6వ రోజున నడుము భాగము, 7వ రోజున తొడలు, 8వ రోజున పిక్కలు, 9వ రోజున పాదములు, 10వ రోజున రక్తమాంసాదులు కలిగి మూర పొడుగు శరీరం కలిగి పిండములను భుజించి 13వ రోజున యమదూతలచే కొనిపోబడుదురు. మనుష్య మానమునకు రోజునకు 400 యోజనముల దూరము చొప్పున 96 కోట్ల యోజనాల దూరంలోనున్న యమలోకమునకు ఈ మృతజీవిని యమదూతలు కొనిపోదురు. ఆ దారి మహాభయంకరమైనది. దాహమునకు జలముండదు. దారి అంతయు మొండ్లు, విషజంతువులతో, అవి పెట్టు బాధలతో, కాకులు, గద్దలు మొదలగు ఇనుప ముక్కులు గల పక్షులు కరుచుచుండగా, రక్తము కారుచుండగా బాధలు పడుచు పోవుదురు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. యమలోకమునంటి వైతరిణి నది ప్రవహించుచుండును. దానిని దాటుట మహా కష్టము. దాని వెడల్పు 100 యోజనములు. ఈ జీవుల నందులో బడవేచి లాగుచు యమదూతలు బాధించుదురు. ఆ నది అంతయు రక్తముతో మొసళ్ళు మొదలగు క్రూర జంతువులు కలిగి ఈ జీవులను బాధించుచుండును. చనిపోదామన్నా చావురాదు. వాటి బాధలు పడుచు జీవులు గొల్లుమని గోల పెట్టుచుందురు.
ఇట్టి దుస్థితిలో యమదూతలు జీవులనిట్లు మాటిమాటికి బాధపడు వ్రాత ఇన్నది పడుమని చెప్పుచుందురు. నీకు పవిత్రమైన మానవ జన్మనిగా దానిని నిష్ప్రయోజనముగా నడిపినందులకి కర్మ అనుభవింపక తప్పదు అందురు. ఇట్లనుచు 16 మజిలీలు చేయించుచు యమలోక ప్రాంతమునకు చేర్తురు. ఈ మజిలీలు నెలకు గాని 15 దినములకు గాని మజిలీగా నిల్పుదురు. ఆ మజిలీలలో నుండగా పుత్రులొసంగిన పిండోదకములతో ఆకలి బాధలు తీర్చుకొందురు. కావున మాసికము, త్రైక్షికములు, యూన షణ్మాసికములు, సంవత్సర విమోకము, ఉవాబ్దికము జరపవలెను. వారి 16 మజిలీలతో వారు 16 మజిలీలలో వారి పుర, జంగమపుర, నాగేంద్రపుర, గంధర్వపుర, భైరవపుర, శంకరపుర, చిత్రపుర, బహువిధపుర, దుఃఖమయపుర, బహువిధ రోదనపుర, ఉతత్వపుర, భయంకరపుర, తప్తవారిపుర, వియమపుర, బహుభీతిపుర, శమనపురములందు మజిలీలలో నుంచి కొనిపోవుదురు.